ప్రేక్షకులకి అట్లాగే యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను మీ రమేష్ పోతురాజు. ఇవాళ మీ ముందుకి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చిన. 4th అక్టోబర్ 2022లో మన యుధిష్ఠిర వార్త ప్రయాణం మొదలైంది. ఇది పాత సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి ఎవరనుకుంటే తెలియాలని చెప్పి చెప్తున్నా. అయితే అప్పుడు మొదలైన మన ప్రస్థానం దాదాపుగా 3వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. మరికొద్ది రోజుల్లో ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం, ఎన్నో నష్టాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, ఎన్నో అక్రమ కేసులని, ఆఖరికి ప్రాణాలకు కూడా భయంగా ఉండే ప్రాణాలు కూడా తీసేసేంత పరిస్థితి కూడా పోయినాం మనం. సో మన అంత కష్టపడి అంత రిస్క్ చేసి 2 ఏళ్ల నుంచి కొట్లాడుతూ వస్తున్నాం. అప్పట్లో మొట్టమొదటి కథనం అల్లీపూర్ రెవెన్యూకి సంబంధించి భూ కుంభకోణం వేసినాం. అట్లా గ్రామ పంచాయతీలలో జరుగుతున్నటువంటి అవకతవకలు వేసుకుంటూ వచ్చినాం. అట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ, ఎన్నో కేసులు పెడుతూ కూడా మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చింది. సో అవన్నిటి కూడా జరగకుండా మన సొంతంగా మనమే కష్టపడి ఇవాళ 2 ఏళ్ల తర్వాత ఈ పొజిషన్కి వచ్చినాం. అయితే ఇక్కడ కూడా మీ అందరికి, ఎందుకంటే నాకు మీ ప్రేక్షకులకు మించిన ఆత్మీయులు లేరు, నాకు ఎవరు బాస్ లేరు, హెడ్ లేరు. మీతో ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్కరు హెడ్ ఉండొచ్చు, యుధిష్ఠిర వార్తకు మాత్రం ఆస్తి, హెడ్లు, బాసులు అంతా కూడా మీ ప్రేక్షకులే. సో నన్ను మొదటి నుంచి ఆదరిస్తున్న ప్రేక్షకులకి చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్పుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన. 2 ఏళ్ళ నుంచి మనం ఎంత కష్టపడుతున్నామో చూసిరు, ఎన్ని విషయాలు బయటకు తీసే ప్రయత్నం చేసినామో చూసిరు. అయితే ఈ మధ్య కాలంలో చాలా, అంటే ఇంకా ఈ 2 ఏళ్ల కాలంలో నేను కూడబెట్టుకున్న ఎంతో కొంత డబ్బును కూడా మొత్తం పోగొట్టుకోవడం జరిగింది. మొత్తం కంప్లీట్గా లాస్ అయిపోయినా. నాకున్న ఒక 2 ప్లాట్లను కూడా అమ్ముకోవడం జరిగింది. ఇంకా నా దగ్గర నా ఒట్టి చేతులతో మిగిలిపోయినా. సో ఇట్లాంటి టైంలో నన్ను ఆదుకుంటారు, నా ప్రేక్షకులే నన్ను నిలబెట్టుకుంటారు. ఎందుకంటే రమేష్ అన్న, యుధిష్ఠిర వార్త లాంటి ఒక వ్యవస్థ నిలబడితే ఇంకో 10 మందికి మంచి జరుగుతుందనే ఆలోచన చేస్తారేమో అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే యుధిష్ఠిర వార్త పరిధిని పెంచాలనుకుంటున్నా. 2022లో మొదలైన మన ప్రస్థానం ఇప్పటిదాకా వచ్చింది. ఏదో నెట్టుకుంటూ వచ్చినా, లాక్కుంటూ వచ్చినా. సో ఇక్కడ నుంచి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యుధిష్ఠిర వార్త ప్రేక్షకుల మీద పెడుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు కొత్త రిపోర్టర్లను పెట్టి, ఎందుకంటే ఇప్పుడు అసలు నా సదుద్దేశం ఏంటంటే, నేను సిద్దిపేటలో ఉంటున్నా. అక్కడెక్కడో చిన్నకోట మండలం, ఎల్లాయిపల్లి, చిలకలపల్లి అంత దూరంలో ఉన్న విలేజ్కి ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు నేను అక్కడ వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే బండిలో పెట్రోల్ కూడా పోసుకోలేని పరిస్థితులు నేను పోయినా కాబట్టి. అందుకు అందరి సమస్యలు చూపెట్టాలని ఉంటుంది, అందరి కష్టాలు చూపెట్టాలని ఉంటుంది. కానీ అవి చూపెట్టడానికే కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో అన్ని దిక్కులా నేను వెళ్ళలేకపోతున్నా కాబట్టి మన ఛానల్ తరఫున ప్రతి మండలానికో లేకపోతే నియోజకవర్గానికి ఒక రిపోర్టర్లను పెడితే, నేను ప్రతి జాగాలో మన ఛానల్ తరఫున మన ప్రతినిధి ఉంటాడు, అక్కడ సమస్యలు చూపెట్టే ప్రయత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను రిపోర్టర్లు కూడా పెడదాం అనుకుంటున్నా. యుధిష్ఠిర వార్త యొక్క పరిధిని పెంచాలనే కోరుకుంటున్నా. సో దీన్ని పెంచే బాధ్యత, దీన్ని నిలబెట్టుకునే బాధ్యత యుధిష్ఠిర వార్త ప్రేక్షకుల మీదనే ఉంది, మీ అందరి మీద ఉంది. నా శ్రేయోభిలాష్ అంతా కూడా కలిసి తల ఒక చేసి నాకు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మీ ముందుకు వచ్చిన. నేను ఆల్రెడీ మీ మీద నమ్మకంతో ఆఫీస్ స్పేస్ కూడా తీసుకోవడం జరిగింది. నేను సిద్దిపేటలోనే ఆఫీస్ స్పేస్ తీసుకుని పనులు అయితే మొదలు పెట్టినా, కానీ ఎక్కడికి దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నా, అసలు ముందుకు ఎలా వెళ్ళాలని. సో స్క్రీన్ కావాలని కూడా ఆర్డర్ పెట్టినా. మనకు మార్నింగ్ న్యూస్ అయితే రోజు ఉదయమే సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక్కడ రైతుల సమస్యలు కానీ ఇంకే ఏ రకమైన సమస్య ఉన్నా కూడా మనం ఉదయం కూడా మార్నింగ్ న్యూస్లో అందరూ చూపెట్టాల్సిన ఉద్దేశంతో అది కూడా తెద్దాం అనుకుంటున్నా. సో మొత్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా, మండల వైజ్గా రిపోర్టర్లు పెట్టి మీ ఇంటింటికి, మీ ఊరికి యుధిష్ఠిర వార్త ప్రతినిధి చేరుకోవాలనే ఉద్దేశంతో రిపోర్టర్లు పెడుతున్నా. మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేయబోతున్నా. మీరు ఎవరైనా వస్తే, రైతులు ఎవరైనా వస్తే అక్కడ ఇక్కడ ముస్తఫా చౌరస్ దగ్గర, కోర్టు దగ్గర, లేకపోతే అక్కడ బ్లాక్ ఆఫీస్ గాను, బస్ స్టాండ్ గాను నిలబెట్టి ఛాయ్ తాగిపించే పరిస్థితిలో ఉన్నా. కాబట్టి ఇదంతా మనందరికీ ఒక వేదిక కావాలి, మనందరికీ ఒక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతో ఆఫీస్ తీసుకోవడం జరుగుతుంది. సో తలా ఒక చేసి ఈ వ్యవస్థను నేను 5 రూపాయలు 10 రూపాయలు పంపిరి, మీ ఛాయ్ పైసలు పంపిరి అని అడుగుతాను నేను. ఇది మీ వ్యవస్థ, మీరే పెట్టుబడి పెట్టుకోండి. మీతో ఎంత అయితే అంత, మీకు అయిన కాడికి 5,000 10,000 ఇట్లా ఒక్కొక్కరి పరిస్థితి ఒక్క రకంగా ఉంటుంది. కాబట్టి నేను ఎన్ని రోజులు అడగద్దు అనుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నా అంటే, ఇది బాగా 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అనిపించింది, ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తే, మన పరిధిని మరింత పెంచితే ఇంకో 10 మందికి న్యాయం చేయొచ్చు అనే ఆలోచన కలిగింది. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు తోచిన కాడికి నాకు సహాయం చేయండి, ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా. సిద్దిపేటలో మనం ఎంత కొట్లాడినామో మీకు తెలుసు. ఈ వ్యవస్థలో మార్పులు రావడానికి
సిద్దిపేటలో ప్రజల కష్టాలను పోగొట్టడానికి నా వంతు కృషి చేస్తా. సో అతి త్వరలో కూడా ఆఫీస్ ప్రారంభం చేసుకుందాం. దాదాపు పనులు పూర్తిగా వస్తున్నాయి. మిమ్మల్ని అడగక ముందుకే మొదలు పెట్టిన మీ మీద నమ్మకంతో దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 1-2 రోజుల్లో మనం ఈ ఆఫీస్ పూర్తి చేసుకుని ఒక వారం రోజులలో పనులు కూడా మొదలు పెట్టుకుందాం. నేనేదో మంచి ముహూర్తం కోసం ఎదురు చూసేటువంటి కాదు. ప్రజల సమస్యలు ఎప్పుడు నోటీస్ కత్తా చూపెట్టడమే మంచి ముహూర్తం. సో పనులు పూర్తి కాకపోయినా వార్తలు మొదలు పెడతా. ఆ ఎక్విప్మెంట్ ఏదో వస్తే ఆ మార్నింగ్ న్యూస్కి ఇంటరాక్టివ్ ప్యానెల్, ఈ కెమెరాలు కొన్ని కొనాలి. ఒక్కొక్కటి చాలా నాకు నా స్థాయికి మించి ఉన్నాయి కాబట్టి అవి తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. సో ఎప్పుడు వస్తే అప్పుడు వార్తలు మొదలు పెడతా. ఒక మంచి ముహూర్తం తీసుకొని మిమ్మల్ని అందరూ కూడా పిలిచి ఓపెనింగ్ చేసే కార్యక్రమం అది ఫార్మల్గా ఒకటి ఫార్మాలిటీ చేసుకుంటా కానీ వార్తలు అయితే మొదలు పెడతా. సో దయచేసి నేను కింద మొబైల్ నెంబర్ స్క్రోల్ చేస్తారు. సో ఆ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేదా మీరు డైరెక్ట్ పంపిస్తా అంటే అకౌంట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాము. దయచేసి ఈ యుధిష్ఠిర వార్తను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరి సమస్యలు వినిపించే బాధ్యత కూడా నా మీద ఉంది. సో మరింత అసలు వాస్తవానికి మీ దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇంకింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో పనిచేయచ్చు. మీరు తలా ఒక చేస్తే ఇది మీ అందరి ఆస్తి అవుతుంది. మీ అందరికీ దీని మీద హక్కు ఉంటుంది. సో అప్పుడు నేను ఇంకింత భయంతో బాధ్యతతోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ ముందర రిక్వెస్ట్ పెడుతున్నా. ఈ ఛానల్ మరింత ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.